ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాక ఫైనల్ గా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూసారు కదా ఎంత అన్ఆర్గనైజ్డ్ గా ఉందా. అప్పటికే వచ్చి 2-3 రోజులు అవుతుంది కానీ క్లీన్ చేసి సర్దేంత టైం అస్సలు లేదు. ఇంటికి వచ్చాక ఫ్రిడ్జ్ వాడకుండా అసలు ఉండలేం కదా. సో అన్ఆర్గనైజ్డ్ ఫ్రిడ్జ్ లోనే ఇంకొన్ని యాడ్ చేసి ఇంకా అన్ఆర్గనైజ్డ్ గా చేసేసాను. ఇంకా ఒకేసారి ఫ్రిడ్జ్ ను కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నాక ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి అందులో ఉన్న షీట్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. అసలైతే ఇంతకు ముందు డీప్ క్లీనింగ్ అంటే ఫ్రిడ్జ్ లో డోర్ లో ఉన్న ర్యాక్స్, వెజిటబుల్ బాస్కెట్స్ తో సహా మొత్తం రిమూవ్ చేసేసి సోప్ అండ్ వాటర్ తో నీట్ గా వాష్ చేసుకొని మళ్ళీ తడిపోయేలాగా తుడుచుకొని పెట్టుకునేదాన్ని. ఫ్రిడ్జ్ నేమో సోడా ఉప్పు వాటర్ తో క్లీన్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు కాస్త కోస్త ఓపికతో చేద్దామన్నా కానీ టైం మాత్రం అస్సలు సెట్ అవ్వట్లేదు. అందుకే వెట్ అండ్ డ్రై క్లాత్స్ పెట్టి ఇలా నీట్ గా తుడుచుకుంటున్నాను. నాకు ఈ బొద్దింకలు గోలేంటో ఆఖరికి ఫ్రిడ్జ్ ను కూడా వదిలిపెట్టలేదు. ఇవి కూడా మా ఇంట్లో వేడికి ఉండలేక ఫ్రిడ్జ్ లో దూరాయేమో కానీ చలికి ఊపిరాడకి చచ్చిపడి ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ నార్మల్ ఫ్రిడ్జ్ ని ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ షీట్స్, ర్యాక్స్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రాపర్ గా సెట్ చేసేసుకొని ఆర్గనైజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడక్కడ కొన్ని మరకలు గట్టిగా అతుక్కుపోయి ఉన్నాయి. అక్కడ మాత్రం కోలిన్ స్ప్రే చేసేసి క్లీన్ చేసుకున్నాను. ఈ కూల్ డ్రింక్స్ చూసి నేను కూడా తాగుతున్నా అనుకోకండి. అవి మా వారి కోసం. ప్రెసెంట్ అయితే నేను కూల్ డ్రింక్స్ అలాంటివి ఏం తీసుకోవట్లేదు. ఇంకా నేనైతే కారం కంపల్సరీగా ఫ్రిడ్జ్ లోనే పెడతాను, కలర్ బాగుంటదని చెప్పి. ఈ నార్మల్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసేటప్పటికి ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంకా పాపకి స్నానం చేపించే టైం అయిపోయిందని చెప్పి డీప్ ఫ్రిడ్జ్ నెక్స్ట్ డే క్లీన్ చేశాను. అది నెక్స్ట్ షార్ట్ లో పోస్ట్ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.